10 సంవత్సరాల బీజేపీకి కానీ బీజేపీ ఐటీ సెల్కి కానీ ఒకటే పని, రాహుల్ గాంధీని డిఫేమ్ చేయాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ కనుక ఎదిగితే బీజేపీకి ప్రాబ్లం అని వాళ్ళు గుర్తించారు. అందుకోసమే లోకల్లో కానీ నేషనల్ లెవెల్లో కానీ ఎన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టారో, ఎంతమంది డిఫేమ్ చేయడానికి ప్రయత్నించారో, బట్ ఎవరి వల్ల అవ్వలేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే మెయిన్ మీడియా ఏదైతే ఉందో రాహుల్ గాంధీ గురించి చెప్పడం కానీ కాంగ్రెస్ గురించి పాజిటివ్గా మాట్లాడడం కానీ ఎక్కడ చేయలే ఈ 10 సంవత్సరాల్లో. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా భారత్ జోడో యాత్ర అని చేశారు. అయినా సరే ఏ ఛానళ్ళకు కూడా ఆ యాత్ర కనబడలేదు, ఎవరు కూడా కవరేజ్ చేయలేదు. మెయిన్ మీడియా నుంచి ఎలాంటి సపోర్ట్ లేకపోయినా చాలామంది ఇండిపెండెంట్ జర్నలిస్టులు కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్ కానీ రాహుల్ గాంధీని చాలా సపోర్ట్ చేశాయి. ఎప్పుడైతే June 4th రిజల్ట్ వచ్చాయో ఆ రోజు నుంచి రాహుల్ గాంధీని వీరుడు, సూర్యుడు, కట్అవుట్ ఆఫ్ ఇండియా అని చెప్పి నేషనల్ మీడియా కానీ లోకల్ మీడియా కానీ చాలా పొగడం ప్రారంభించాయి. 2019లో కూడా పవన్ కళ్యాణ్ని చాలా మీడియా ఛానళ్ళు ఇలాగే ఇగ్నోర్ చేశాయి, కానీ ఇప్పుడు ఆయన ఎంబడబడుతున్నాయి.